దేవుని యొక్క వాక్యాన్ని చదువుకుందాం. పరిశుద్ధ గ్రంథము నుండి యోహాను సువార్త 1వ అధ్యాయము 6వ వచనాన్ని చదువుకుందాం. పరిశుద్ధ గ్రంథము నుండి యోహాను సువార్త 1వ అధ్యాయము 6వ వచనాన్ని చదువుకుందాం. దేవుని యొద్ద నుండి పంపబడిన యొక్క మనుష్యుడు ఉండెను. అతని పేరు యోహాను. దయతో తల వంచండి, ప్రార్థించుకుందాం. ప్రేమ నమ్మకము కలిగినటువంటి మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధమైన పవిత్రమైన నామాన్ని బట్టి మీకు వందనాలు స్తోత్రాలు సమర్పించుకొంచున్నాం. గడిచిన పునరుద్ధాన దినము నుండి ఈ దినము వరకు మమ్మల్ని అందరినీ మీ సజీవమైన రెక్కల సన్నిధిలో కాచి దాచి భద్రపరిచి మీ పవిత్రమైనటువంటి మందిర ప్రవేశ భాగ్యాన్ని మా జీవితాలలో మీరు అనుగ్రహించిన మీ కృపను బట్టి సన్నుతిస్తూ ఉన్నాం. ఇంతవరకు పాటల యందును ఆరాధన క్రమం అంతటి యందును మీరుండి మీ నామానికి మహిమ తెచ్చుకున్న మా గొప్ప దేవా, మీకు కృతజ్ఞతలు. ఈ సమయంలో నీ దీనదాసునైనటువంటి నేను మీ వాక్యాన్ని చేతపుచ్చుకుని దానిని ప్రకటించాలని యోచిస్తూ ఉండగా మీ యొక్క సహాయమును మాకు అనుగ్రహింపజేసి మేలైనటువంటి విషయాలను మాకు బయలుపరిచి మీ వాక్యము ద్వారా మేము పొందుకోదగిన ప్రతి ఆశీర్వాదాన్ని మీరు మాకు ఇచ్చి మమ్మల్ని బలపరచమని, వినిచున్న ప్రతి వారికి వినే చెవులను, గ్రహించే హృదయాన్ని, లోబడే జీవితాన్ని ప్రసాదింపచేసి మీ వాక్యము ద్వారా మీరు మాత్రమే మహిమ పొందమని ఈ ప్రార్థన మా ప్రభువారైనటువంటి యేసుక్రీస్తు వారి యొక్క ఉన్నతమైన శ్రేష్టమైన నామమున అడిగి స్తుతించి బ్రతిమలాడి వేడుకొనుచున్నాము మా పరమ తండ్రి, ఆమేన్. ఈ దినాన్ని మనము చదువుకున్నటువంటి లేఖన భాగములో నుండి మనము ధ్యానించుకోబోయేటువంటి అంశం ఏంటనగా, ఏ మ్యాన్ సెంట్ ఫ్రమ్ గాడ్, దేవుని యొద్ద నుండి పంపబడిన యొక్క మనుష్యుడు. దేవుని యొద్ద నుండి పంపబడిన యొక్క మనుష్యుడు అనేటువంటి అంశం మీద ఈ దినాన్ని దేవుని యొక్క వాక్యాన్ని మనము ధ్యానం చేసుకుందాం. దేవుని యొద్ద నుండి పంపబడిన ఈ మనుష్యుని పేరు యోహాను. యోహానును గూర్చి 5 విషయాలను ఈ రోజున మనకున్నటువంటి కొద్ది సమయములో మనము ధ్యానించుకుందాం. ఈ 5 విషయాలు కూడా యోహాను ఎలాంటి వాడు, యోహాను యొక్క గుణాన్ని మనకి తెలియజేస్తాయి కనుక ఈ 5 విషయాలను మనకున్న ఈ కొద్దిపాటి సమయంలో నేర్చుకోవటానికి ప్రయత్నము చేయబోతూ ఉన్నాం. ప్రియులారా, మొట్టమొదటిగా సాలిట్యూడ్, ఏకాంతము. యోహాను యొక్క జీవితము ఒక ఏకాంతముతో కూడినటువంటి జీవితము అనే దానిని మొదటిగా మనము నేర్చుకొనబోతూ ఉన్నాం. రెండవదిగా ఇంటిగ్రిటీ, యథార్థత. యథార్థత అనేటువంటిది యోహాను యొక్క జీవితములో మనకు కనబడుతున్నటువంటి రెండవ లక్షణము. మూడవదిగా ఆయనలో మనకు కనబడుతున్నటువంటి లక్షణం ఏంటనగా క్లారిటీ, స్పష్టత. తను ఏం చేస్తున్నాడో, ఏం మాట్లాడుతున్నాడో చాలా స్పష్టత కలిగినటువంటి వ్యక్తిగా యోహానును మనము చూస్తాము. నాలుగవదిగా కరేజ్, ధైర్యము. యోహాను ఒక ధైర్యము కలిగినటువంటి వ్యక్తిగా మనకు కనబడతాడు. ఐదవదిగా హ్యూమిలిటీ,
తగ్గింపు అనేటువంటి దానిని యోహాను యొక్క జీవితంలో మనము చూచేటువంటి మరి ఒక లక్షణముగా మనకు కనబడుతూ ఉన్నది. ప్రియులారా, యోహాను ఎవరనంటే దేవుని చేత పంపబడినటువంటి ఒక మనుష్యుడు అని బైబిల్ తెలియజేస్తూ ఉంది. ప్రియులారా, మనకు బైబిల్ గ్రంథంలో అనేక మంది యోహానులు కనపడతారు. ఈరోజు మనము నేర్చుకునిచున్నటువంటి యోహాను ఎవరనంటే బాప్తిస్మం ఇచ్చి యోహాను లేక బాప్తిస్మకుడైన యోహాను గురించి మనము నేర్చుకొనబోతున్నాం. ప్రియులారా, బైబిల్ గ్రంథంలో అనేకమైనటువంటి వ్యక్తులు మనకు కనబడతారు. మోషే గురించి అనేక పుస్తకాలు రాశారు. దావీదు గురించి అనేక పుస్తకాలు రాశారు. దానియేలు గురించి అనేక పుస్తకాలు రాశారు. ఏలియా గురించి కూడా అనేక పుస్తకాలు రాశారు. అబ్రహాము గురించి కూడా అనేకమైనటువంటి పుస్తకాలు రాయబడ్డాయి. కానీ బాప్తిస్మకుడైనటువంటి యోహాను గురించి రాయబడినటువంటి పుస్తకాలు చాలా తక్కువగా మనకు కనబడతా ఉంటాయి. ఎందుకనంటే బాప్తిస్మకుడైనటువంటి యోహాను అతని యొక్క పరిచర్య కేవలం ఒకే ఒక సంవత్సరం పరిచర్య చేశాడు. ఒకే ఒక సంవత్సరములో ఆయన చేసినటువంటి పరిచర్య ప్రపంచవ్యాప్తంగా ప్రభావితమైనటువంటి పరిచర్య. సంవత్సరం లోపులోనే యోహాను చంపబడ్డాడు. అతని యొక్క పరిచర్య ముగించబడ్డది. కానీ ఆయన గురించి ఇద్దరు భక్తులు పుస్తకం రాశారు. అందులో ఒకడు ఎఫ్బి మేయర్ అనేటువంటి అతను బాప్తిస్మకుడైన యోహాను అనేటువంటి ఒక పుస్తకం రాశాడు. ఆ తర్వాత ఏటి రాబర్ట్సన్ అనేటువంటి ఆయన నమ్మకస్తుడైన యోహాను అనేటువంటి ఒక పుస్తకం రాశాడు. నాకు తెలిసి బాప్తిస్మకుడైనటువంటి యోహాను మీద రాయబడినటువంటి పేరుగాంచిన పుస్తకాలు ఈ రెండే. కానీ ఆయన జీవితం గురించి నేర్చుకోవలసిన విషయాలు చాలా ఉన్నప్పటికీ మనకు రాయబడినటువంటి మరి ఈ యొక్క అందుబాటులో ఉన్న రచనలు చాలా తక్కువ. పాత నిబంధన గ్రంథము మలాకీ గ్రంథములో మనం చూసినట్లయితే ఆ మలాకీ గ్రంథములో మనకు ఇశ్రాయేలు ప్రజలు ఒకని కొరకు కాక ఇద్దరు మనుష్యుల కొరకు ఎదురు చూస్తున్నారు అనేటువంటిది ఆ పుస్తకము మనకు వెల్లడి చేస్తుంది. ఒకరంటే మనందరికీ తెలుసు. ఒకరు ఎవరనంటే మెస్సయ్య కొరకు ఎదురు చూస్తూ ఉన్నారు. కానీ ఇశ్రాయేలీయులు కేవలం మెస్సయ్య కొరకే కాదు, మెస్సయ్యకు ముందు వచ్చేటువంటి ఏలియా వంటి ఆత్మ కలిగినటువంటి యోహాను కొరకు కూడా ఎదురు చూస్తూ ఉన్నారు. అందుచేత ప్రవక్త అయినటువంటి యెషయా 40వ అధ్యాయంలో చెప్పాడు, ప్రభు కొరకు మార్గము సిద్ధపరిచేటువంటి ఒక ఆయన వస్తాడని. ఆయన ఎవరో కాదు, బాప్తిస్మకుడైనటువంటి యోహాను అనేటువంటి విషయాన్ని మనం అందరూ కూడా గమనించాలి. పాత నిబంధనకనే కొత్త నిబంధనకి మధ్యలో తెలకాయితం ఉంటుంది. మరి ఇంచుమించు 400 సంవత్సరాల గ్యాప్ అది. దేవోక్తి లేదు. దేవుడు ప్రజలతో మాట్లాడుతూ మానేశాడు. ప్రజలు అన్నారు మలాకీ గ్రంథములో ఏమన్నారనంటే, యాకోబును ప్రేమించావు, యాసావును ద్వేషించావు, మమ్మల్ని ప్రేమించావు అని చెప్తున్నావు, కానీ నువ్వు ఎలా ప్రేమించావు అని దేవుడిని అడిగారు. దేవుడు సమాధానం, తన కుమారుని పంపించుట ద్వారా నేను ఎంతగా ప్రేమించానంటే నా కుమారుణ్ణి మీ కొరకు ఇచ్చేంతగా, నా కుమారుణ్ణి మీకోసం మరణింపచేసేంత వరకు ప్రేమ కలిగి నేను మీ కొరకు నా కుమారుని ఇచ్చానని దేవుడు నూతన నిబంధనలో వెల్లడి చేస్తూ ఉన్నాడు.
ప్రియులారా, మలాకీ గ్రంథము 4వ అధ్యాయము 5వ వచనములో ఏమని చెప్పబడుతుందంటే, యెహోవా నియమించిన భయంకరమైన మహాదినము రాకమునుపు నేను ప్రవక్తకు ఏలియాను మీ యొద్దకు పంపెదను అని చెప్పాడు దేవుడు. మీ అందరికీ ఏలియా గురించి తెలుసు. ఏలియా ఏమవలేదు, చావలేదు. ఆయన దేవుని యొద్దకు కొనిపోబడి ఉన్నాడు. దేవుడు అంటున్నాడు, ఏలియాను మహా ఉగ్రత దినమునకు ముందు నేను మీ యొద్దకు పంపిస్తాను అని చెప్పాడు. ఇదే విషయాన్ని జనమందరూ ఏమనుకుంటారంటే, ఏలియా చనిపోలేదు కదా, ఆ ఏలియా మళ్ళీ భూమి మీదకి వస్తాడేమో అని అనుకుంటున్నారు. అటువంటి పరిస్థితిలో యేసు ప్రభు వారు ఈ యొక్క బాప్తిస్మకుడైనటువంటి యోహాను గురించి మత్తయి సువార్త 11వ అధ్యాయము 14వ వచనంలో ఏమన్నారనంటే, ఈ సంగతి నంగీకరించుటకు మీకు మనస్సుంటే రాబోయే ఏలియా ఇతడే అని చెప్పాడు. జనమందరూ ఎవరి కోసం చూస్తున్నారు? ఏలియా కోసం చూస్తున్నారు. యేసయ్య ఏం చెప్పారు? ఆ ఏలియా ఎవరో కాదు, ఆ ఏలియా ఎవరు? బాప్తిస్మకుడైన యోహానే అని చెప్పారు. ఇప్పుడు మీకు క్లారిటీ వచ్చిందా? ఏలియా ఎవరో? దేవుడు మహా ఉగ్రత దినమున నేను మీ కొరకు మరలా ఏలియాని పంపిస్తానన్నాడు. ఆ ఏలియా ఎవరో కాదు, బాప్తిస్మకుడైనటువంటి యోహాను అనేటువంటి దృగ్విషయాన్ని యేసు ప్రభు వారు ధృవీకరించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. లూకాసు వార్త 16వ అధ్యాయము 16వ వచనంలో మనం చూసినట్లయితే, దేవుని యొక్క ధర్మశాస్త్రమును, ప్రవక్తలను, ధర్మశాస్త్రోపదేశకులను యోహాను వచ్చేంత వరకు వాళ్ళు ప్రకటించుచూ వచ్చారు. ఆ తర్వాత యోహాను దేవుని రాజ్య సువార్తను ప్రకటించడం మొదలుపెట్టాడు అనేటువంటిది మనకు కనబడుతుంది. పాత నిబంధనకును క్రొత్త నిబంధనకును మధ్యలో మరి యొక్క బ్రిడ్జ్ లాగా ఆ యొక్క హిస్టరీని కలిపినటువంటి వారు ఎవరనంటే బాప్తిస్మకుడైనటువంటి యోహాను అనేటువంటి విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. మరి యేసు ప్రభు వారు మత్తయి సువార్త 11వ అధ్యాయము 11వ వచనంలో ఏం చెప్పారనంటే, స్త్రీలు కనిన వారిలో బాప్తిస్మం ఇచ్చి యోహాను కంటే గొప్పవాడు పుట్టలేదనియు నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. అయినను పరలోక రాజ్యములో అల్పుడైన వాడు అతని కంటే గొప్పవాడు. చూడండి, ఈ భూలోకంలో చాలామంది గొప్పోళ్ళు ఉన్నారు. ఆ గొప్పోళ్ళందరినీ ఎవరికన్నారు? స్త్రీలే కన్నారు. కానీ యేసయ్య ఏమన్నారో తెలుసా? స్త్రీలు కన్నటువంటి పురుషుల్లో, మనుషుల్లో అందరికంటే గొప్పోడు ఎవరనంట? బాప్తిస్మం ఇచ్చేటువంటి యోహాను అంట. కనుక బాప్తిస్మం ఇచ్చే యోహాను కంటే గొప్పోడు ఎవడో భూమి మీద లేడు. కానీ పరలోకములో మనకంటే అల్పుడుగా ఉంటాడంట. ఎవరు? యోహాను. అందుచేత దేవుడు బాప్తిస్మకుడైనటువంటి యోహాను కంటే యేసయ్యను యథార్థంగా నమ్మి యథార్థంగా జీవించిన వాళ్ళను బాప్తిస్మకుడైనటువంటి యోహాను కంటే గొప్పవారిగా పరలోక రాజ్యమందు చేస్తాడు అనేటువంటి విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నా. చూడండి, అతనికి ఊహ వచ్చినప్పటి నుంచి అరణ్యములో పెరిగాడు. సడన్గా లోకంలోకి వచ్చాడు. 1 సంవత్సరం బోధించాడు. సంవత్సరంలోనే అతని యొక్క బోధ ద్వారా అనేక మందికి నొప్పి కలిగింది. రాజుకి కూడా నొప్పి కలిగింది. చివరికి ఆ రాజు మరి యోహాను యొక్క తల నరికించేసి ప్లేట్లో పెట్టడం జరిగింది. అక్కడితో యోహాను యొక్క పరిచర్య ముగించబడింది. ఇంత అద్భుతమైనటువంటి వ్యక్తి మరి యోహాను. మరి ఆ కాలంలో బిలిగ్రహం లాంటి గొప్ప దైవ సేవకుడు. ప్రియులారా, దేవుని యొక్క ఆత్మచేత నింపబడి ఆ కాలంలో ఉన్నటువంటి లోకాన్ని తల్లకిందులుగా చేసినటువంటి మహా వ్యక్తిగా మనమందరము కూడా బాప్తిస్మకుడైనటువంటి యోహానుగా మనమందరము కూడా గుర్తించవలసినటువంటి వారమై ఉన్నాం. ఒక పర్యాయము మరి అక్కడ యోహాను యొక్క శిష్యులకు యేసుప్రభు వారిని చూచి, లోక పాపములను మోసుకుని పోచున్న దేవుని గొర్రెపిల్ల ఈయనే అని చెప్పేసి మరి ఈ యొక్క చరిత్రలో యేసుప్రభు వారి గురించి చెప్పినటువంటి సందర్భం మనకు కనబడుతుంది. ప్రియులారా, ఇక్కడ ఒక విషయాన్ని మీకు ఇతని గురించి నేర్చుకునే ముందు
ఒక విషయాన్ని మీకు నేను తెలియజేస్తున్నాను. ప్రపంచంలో అనేక రకాలమైనటువంటి ప్రజలు బాధలు అనుభవిస్తున్నారు. బాధలు అనుభవిస్తున్నప్పుడు ఆ ప్రజలను బాధల నుండి విముక్తి చేయటానికి దేవుడు వారి వారి కాలాల్లో ఎవరో ఒక మనిషిని పంపించి వారిని విమోచించటం జరిగింది. వాళ్ళు దేవుణ్ణి నమ్మినోళ్ళైనా దేవుణ్ణి నమ్మలేనోళ్ళైనా ప్రజల యొక్క క్షేమం కొరకు దేవుడు వారిని పంపించాడని గుర్తించాలి. మీరు అనుకోవచ్చు, దేవుణ్ణి నమ్మలేని వాళ్ళని దేవుడు ఎలా పంపిస్తాడా అని మీరు అనుకోవచ్చు. ఇక్కడ గుర్తించవలసినటువంటి విషయం ఏంటంటే, బబులోను కాలములో కోరేషు అనే ఒక రాజు ఉన్నాడు. ఇంగ్లీష్లో సైరస్ అంటారు. కోరేషు అనేటువంటి రాజు ఉన్నాడు. ఆ రాజు యెహోవాను నమ్మలేదు. యెహోవాను నమ్మకపోయినా యెహోవా దేవుడు ఏమంటున్నాడంటే, నా సేవకుడైన కోరేషు అని అన్నాడు. ఏంటి, దేవుణ్ణి నమ్మలేనోడిని నా సేవకుడైన దేవుడు ఎందుకు అంటున్నాడు అని అంటే, అనేక మంది బబులోనులో చిక్కుకుని పోయినటువంటి ఇశ్రాయేలీయులను విమోచించటానికి దేవుడు కోరేసును సాధనంగా వాడుకున్నాడు. అందుచేత దేవుడు నమ్ముకోకపోయినా దేవుడు కోరేసుని ఏమంటున్నాడంటే, నా సేవకుడైన కోరేషు అని అంటున్నాడు. దేవుడు యోహానునే కాదు, భూప్రపంచంలో చాలామంది మనుషులను చాలా సందర్భాలలో తన ప్రజలను విమోచించుట కొరకు పంపించాడు. నోవాహు కాలములో లోకం చెడిపోయింది, వాళ్ళకు బోధించటానికి నోవాహును పంపించాడు. అబ్రహాము కాలములో దేవుడు తన కొరకు జనాంగాన్ని ఏర్పాటు చేసుకోవటానికి అబ్రహామును పంపించాడు. ఐగుప్తు నుండి ఇశ్రాయేలు ప్రజలను విమోచించటానికి మోసేను పంపించాడు. వాగ్దాన భూమిని స్వతంత్రించుకోవటానికి యెహోషువను పంపించాడు. రాజ్యాన్ని బలపరచటానికి దావీదును పంపించాడు. బబులోనులో తన సేవ చేయటానికి దానియేలును పంపించాడు. యెరూషలేములో పాడైపోయినటువంటి గోడను కట్టించడానికి నెహెమ్యాను పంపించాడు. చరిత్ర గుండా చూసినప్పుడు ప్రజలు రకరకాలైనటువంటి సమస్యలతో బాధపడుతూ ఉన్నప్పుడు వారి సమస్యల నుండి విడిపించటానికి దేవుడు కొంతమంది ఆయన నమ్ముకోలేని వాళ్ళని కూడా పంపించాడు ప్రజలను విమోచించటానికి అనే విషయాన్ని మీరు గమనించండి. భారతదేశంలో మనుషుల్ని పశువుల్లాగా చూసేవాళ్ళు. మనుషులందరూ ఒకటే, మన బ్లడ్ అంతా ఒకటే, మన డిఎన్ఏ కూడా ఒకటే, మరి రకరకాల డిఎన్ఏలు ఉన్నా కానీ మానవ జాతి అంటూ ఒకటే. కానీ మనిషిని ముట్టుకోకూడదని మనిషిని వెలివేసినట్టుగా చూసి భయంకరమైనటువంటి బంధకాలను అనుభవిస్తున్నటువంటి నిమ్న జాతీయులకు సహాయం చేయటానికి అంబేద్కర్ లాంటి దేవుడే పంపించాడు. అలాగే అమెరికాలో తెల్ల జాతీయులకు నల్ల జాతీయులకు మధ్య అనేకమైనటువంటి యుద్ధాలు జరిగాయి, మారణకాండలు జరిగేవి. వారిని విమోచించడానికి మార్టిన్ లూథర్ అనేటువంటి ఆయన్ని దేవుడు పంపించడం మనం చూస్తాం. అలాగే మరి యొక్క ఆఫ్రికా దేశంలో మరి బంధకంలో ఉన్నటువంటి ఈ యొక్క నీగ్రోలను విడిపించడానికి నెల్సన్ మండేలా అనేటువంటి వ్యక్తులు రావటము, ప్రజల పక్షాన్ని వాళ్ళు పోట్లాడటం మనం చూస్తాం. ప్రపంచంలో భౌగోళిక పరిస్థితుల్లో రకరకాల చోట్ల మనుషులు రకరకాలుగా హింసించబడినప్పుడు దేవుడు ఆయన నమ్మిన వారైనా నమ్మలేని వాళ్ళైనా కొంతమంది మనుషులను పంపించి ఆయన విమోచించినట్లుగా మనం చూస్తాం. చరిత్రలో మార్టిన్ లూథర్ అనేటువంటి భక్తుడిని దేవుడే పంపించాడు. జార్జ్ వైట్ఫీల్డ్ అనేటువంటి భక్తుడిని దేవుడే పంపించాడు. జాన్ వెస్లీ అనేటువంటి భక్తుడిని దేవుడే పంపించాడు. డిఎల్ మూడీ అనేటువంటి భక్తుడిని దేవుడే పంపించాడు. అలాగే బాప్తిస్మకుడైనటువంటి యోహాన్ని కూడా ఏం చేశాడంటే దేవుడే పంపించాడు. దేవుడు పంపిస్తే దేవుడు అతన్ని ఆమోదించినట్లు లెక్క. దేవుడు పంపించకపోతే దేవుడు అతనిని ఆమోదించలేనట్లు లెక్క. దేవుడు ఆమోదిస్తే ఎవరు ఆమోదించకపోయినా పర్వాలేదు. ఎవరు ఆమోదించాలి? దాన్ని డివైన్ ఆథరైజేషన్ అని అంటారు.
దేవుని యొక్క ఆమోదం కావాలి. దేవుని ఆమోదం చేత పంపించబడినటువంటి వ్యక్తి బాప్తిస్మం ఇచ్చేటువంటి యోహాను. ఇతనిలో ఉన్న 5 లక్షణాలు అతని గుణాన్ని మనకు తెలియజేస్తున్నాయి. ఈ 5 లక్షణాలను మనకున్న కొద్దిపాటి టైంలో నేను మీకు జ్ఞాపకం చేస్తున్నా. ఎందుకనంటే ప్రియులరా, ఏదన్నా ఒక రాత్రి నిద్ర పట్టదో నాకు అని అంటే ఆ రాత్రి ఏంటనంటే శనివారం రాత్రి. మరి మీ పరిస్థితి ఏంటో నాకు తెలియదు, కానీ నాకు మాత్రం శనివారం రాత్రి నిద్రపాటు. భయంకరమైన వేడి ఉంది బయట. మిమ్మల్ని కూలింగ్లో పెట్టాము నిద్రవుతారని కాదు, కూలింగ్లో పెట్టాము చల్లగా వింటారని, అంతగా చల్లగా నిద్రవుతారని కాదు. కొంతమందికి షుగర్ వచ్చిన వాళ్ళలాగా 100 సార్లు తిరుగుతుంటారు, ఎందుకో మరి అర్థమవుతుంది. కూలింగ్కి ఏమైనా వచ్చేస్తుంది ఏటో అంచేత 1 గంట ఓపిక పట్టండి. ఇప్పుడు క్లాసులోకి వెళ్తారు, క్లాసులో పాఠాలు వింటారు. బెల్లగొట్టిదాకా కూర్చోవాలా? క్లాసులో కూర్చోకలేదా? మరి అక్కడ కూర్చున్న వాళ్ళు ఇక్కడ ఎందుకు కూర్చోలేరు? అదనమాట మన డిసిప్లిన్ అనేటువంటిది. మన పిల్లలకే మనము నేర్చుకోవాల్సినటువంటి అవసరం ఉందనేటువంటి సంగతి. మీ పిల్లలంటే మీకు ముద్దే, నాకు కాకి పిల్ల కాకి ముద్దు, కానీ మీ ముద్దు ఇంటికాడ ముద్దెట్టుకోండి, అంతేగాని ఆ ముద్దు ఇక్కడ చూపిద్దాం అనుకోకండి. ఇక్కడ ఒక డిసిప్లిన్, ఒక క్రమశిక్షణ దేవుని మందిరంలో మనం పాటించినప్పుడు మనము దీవించబడతాం, మన పిల్లలు కూడా దీవించబడతారు. యోహానులో 5 లక్షణాలు ఉన్నాయి. మొదటి లక్షణం ఏంటనగా ఏకాంతము. అందరూ చెప్పండి ఆ మాట. ఎందుకు చెప్పేస్తున్నాను మీ చేత? నిద్రపోకుండా ఉంటారండి. అంచేత యోహాను బాప్తిస్మం ఇచ్చేటువంటి యోహానులో ఉన్నటువంటి మొదటి లక్షణం ఏంటనగా ఏకాంతము. ప్రియులారా, కొంతమంది ఇంట్లో ఉంటారు, వాళ్ళ గదిలో ఉంటారు, బయటికి రారు, అలాగే వాళ్ళ యొక్క కాలాన్ని గడుపుతూ ఉంటారు. దీన్ని కూడా ఏకాంతం అంటారు. కానీ యోహాను గారి యొక్క ఏకాంతము చాలా చిత్రమైనటువంటి ఏకాంతం. ఎందుకంటే మన ఏకాంతములో గద్దాటి బయటికి వెళ్తే మనుషులు ఉంటారు, కానీ యోహాను గారి యొక్క ఏకాంతములో అతను చాలా దూరం ప్రయాణం చేస్తే తప్ప ఒక మనిషి కూడా కనపడనటువంటి ఏకాంతము. ఆయన తన యొక్క జీవితాన్ని చచ్చిపోయే ముందు 1 సంవత్సరానికి ముందు వరకు ఎక్కడ గడిపాడనంటే అరణ్యములో తన యొక్క సమయాన్ని గడిపాడు. ప్రియులారా, వాక్యం చూద్దాం. 2 వాక్యాలు. లూకాసు వార్త 1వ అధ్యాయము 80వ వచనములో ఈ విధంగా చెప్పబడి ఉంది. శిశువు ఎదిగి ఆత్మయందు బలము పొంది ఇశ్రాయేలునకు ప్రత్యక్షమగు దినము వరకు అరణ్యములో ఉండేను. ప్రియులారా, మీకు ఇక్కడ వాక్యం చదువుతుంటే ఏమర్థమవుతుంది? శిశువు ఎవరో? యేసుప్రభు కాదు ఇక్కడ. శిశువు ఎవరు ఇక్కడ? బాప్తిస్మకుడైనటువంటి యోహాను శిశువు ఎదిగి ఆత్మలో బలము పొంది ఇశ్రాయేలీలకు కనపడేంత వరకునంట తన జీవితం అంతా ఎక్కడ గడిపాడంట? అరణ్యములో గడిపాడట. ప్రియులారా, మనుషులు అక్కడ లేరు. అక్కడ అరణ్యంలో ఏముంటాయి? తాపకరమైనటువంటి పాములు, తేళ్ళు, మరి ఈ యొక్క విషసర్పాలు ఉండేటువంటి అరణ్యములో యొక్క యోహాను ఏకాంతముగా గడుపుతున్నాడట. ప్రియులారా, ఎందుకు ఏకాంతంగా ఉన్నాడు అంటానికి, ఏం చేస్తున్నాడు? ఏకాంతంగా ఉండి ఏం చేస్తున్నాడు అంటానికి తర్వాత వాక్యం తెలియజేస్తుంది. లూకాసు వార్త 3వ అధ్యాయం 2వ వచనం. అన్నయ్యు కయపయు ప్రధాన యాజకులుగాను ఉన్న కాలమున అరణ్యములోనున్న జకర్యా కుమారుడైన యోహాను నొద్దకు దేవుని వాక్యము వచ్చెను. మీరు చాలా జాగ్రత్తగా వినండి. ఆయనకి ఊహ వచ్చిన తర్వాత, ఎవరికి ఊహ వచ్చిన తర్వాత? యోహానికి ఊహ వచ్చిన తర్వాత. ఊహ అంటే నా దృష్టిలో అర్థం ఏంటనంటే, ఊహ అంటే ఏంటనంటే తన పనులు తాను చేసుకునేటువంటి పరిస్థితి వచ్చిన తర్వాత.
యోహాను తల్లిదండ్రులకు లేక పుట్టిన కొడుకు. వృద్ధాప్యంలో పుట్టాడు. జకర్యా ఎలిజబెత్తులకు వృద్ధాప్యంలో పుట్టాడు. లేక పుట్టినటువంటి కొడుకుని ఎవరన్నా వదులుతారా? ఎవరు వదలరు. కానీ ఈయనేమన్నాడో తెలుసా? ఓహొచ్చిన తర్వాత నేను మీ దగ్గర ఉన్నాను, నేను అరణ్యంలోకి వెళ్ళిపోతాను అని అన్నాడు. అరణ్యము అనేటువంటిది కంఫర్టబుల్ ప్లేస్ కాదు. అరణ్యము అనేటువంటిది చాలా భయంకరమైనటువంటి ప్లేస్. ఇప్పటికీ కూడా ఇజ్రాయేల్ దేశం వెళ్ళినట్లయితే ఆ ఇజ్రాయేలు దేశంలో జూడియన్ డిజర్ట్ అనేటువంటిది ఉంది, యోధా అరణ్యము అనేటువంటిది ఒకటి ఉంది. ఆ యోధా అరణ్యంలోనికి మనం వెళ్ళాలంటే సిటీ పక్కనే, కానీ సిటీ పక్క నుంచి ఎడారిలోకి వెళ్ళాలంటే సిద్ధపడి వెళ్ళాలి. ఏంటా సిద్ధపాటు? నీళ్ళు ఉండాలి, తినడానికి ఆహారం ఉండాలి. ఎవరో ఉండలేకపోయినా నేను ఉండగలను. అంటే ఇశ్రాయేలీయులు 40 సంవత్సరాలు అరణ్యంలో నడిచారు అని అంటే వాళ్ళకి అందరూ ఉన్నారు, కానీ యోహాను గారికి ఎవరు లేరు. ఈయన ఒక్కడే నిర్ణయం చేసుకున్నాడు, అమ్మా నాన్న నేను మీ దగ్గర ఉండలేదు, నేను అరణ్యంలోకి వెళ్ళిపోతున్నాను అంటే ఈయన అరణ్య జీవితానికి సిద్ధపడి వెళ్ళాడు. అక్కడికి నీళ్లు దొరకలేనటువంటి ప్రాంతానికి, ఆహారం దొరకలేనటువంటి ప్రాంతానికి. వాక్యం ఏం తెలియజేస్తుందనంటే అతను అడవిలో దొరికేటువంటి మిడతలను, అడవి తేనెను, మనం తీర్థం మొదలెడితే అందరికీ అలాగే తీయవలసి ఉంటుంది. మేము తీకి ఇంకా బయట ఉండేవాళ్ళని బయట ఉండేవాడిని పోయిందేమంది. ఇప్పుడు మీరు ఎవరు తలుపు కొట్టినా తలుపు తీయకండి. ఇంకా మీకు చెప్పేది అదే, మీకు బయట ఉండేవాళ్ళు ఉండవండి. ఎందుకు? వాక్యానికి డిస్టర్బెన్స్ అంతే. మీరు మీ పిల్లలు మీ దగ్గర ఎట్టుకోండి అంటే మీరు ఎట్టుకోరు, తిప్పుతారు సరదాగా, ఎందుకో తెలీదు. తల్లి తండ్రి ఏమనుకుంటారు? తండ్రి ఏమనుకుంటారు? తండ్రి యాజకుడు. నా కొడుకు నా తర్వాత యాజకుడు అవ్వాలి, దేవుని సేవ చేయాలి, దేవుని మందిరంలో ఉండాలని కోరుకుంటాడు. యోహాను ఏమన్నాడంటే నేను మీతో ఉన్నాను, నేను అరణ్యంలోకి వెళ్ళిపోతాను, నేను అరణ్యంలో ఒక్కడనే ఉంటాను అని చెప్పాడు. మిడతలు ఎవడన్నా తింటాడా? మరి అరణ్యంలో అయ్యే దొరుకుతాయి. అమ్మ కొంతమంది కొన్ని దేశాల్లో మిడతలని బొద్దింకల్ని ఫ్రై చేసుకుని తినేవాళ్ళు ఉన్నారు. అర్థమైందండి? మనకి మరమరాలు ఎలాగ అమ్ముతారో, ఏచనకాయ గుడ్లు ఎలాగ అమ్ముతారో అలాగ కొన్ని దేశాల్లో బొద్దింకల్ని, పేడ పురుగుల్ని, మరి మిడతల్ని ఫ్రై చేసి అమ్ముతారనమాట. వాళ్ళ తల్లిదండ్రులు తినొచ్చు అని చెప్పారు, వాళ్ళు తింటున్నారు. మనం తినకూడదు అని చెప్పారు మన వాళ్ళు. అని చేత మనం తినట్లేదు. అని చేత తిన్నవాడికి పాపం కాదు, తిన్నవాడికి పాపమో కాదు, తినలేనివాడికి పుణ్యమో కూడా కాదు. ఎందుకంటే తల్లిదండ్రులు వాళ్ళకి ఏం తినమని నేర్పించారో అవి తింటున్నారు అంతే. కానీ యోహాను గారికి అయితే మనుషులందరూ తినే ఆహారం కాదట, అడవి తేనె, ఈ యొక్క మిడతలను తిని బ్రతికేవాడట. ఆయన అరణ్యంలో ఉన్నప్పుడు ఏం చేశాడంటే దేవునితో తన సమయాన్ని గడిపాడట, దేవునితో గడిపాడంట. ఎందుకంటే మనుషుల దగ్గర ఉంటే మనుషులు వచ్చి చూడండి మనల్ని ఎలా డిస్టర్బ్ చేస్తున్నారు. ఎవరొకరు దొరుకుతుంది దెయ్యం. మనల్ని ఎలాగైతే డిస్టర్బ్ చేస్తున్నారో అలాగే అతన్ని కూడా దేవునిలో, వాక్యములో, ప్రార్థనలో, దేవునితో సహవాసములో ఎదగకుండా ఏం చేస్తారనంటే ఎలాగైతే మనుషులు డిస్టర్బ్ చేస్తారని ఎరిగి ఎవరు డిస్టర్బ్ చేయలేని చోటకి, ఎవరో కూడా సమయాన్ని భగ్నం చేయలేనటువంటి చోటకి వెళ్ళిపోయాడట. వాక్యం చెప్తుంది ఆయన ఇశ్రాయేలు దేశం వచ్చేంత వరకునంట దేవుని వాక్యము అతని దగ్గరికి వస్తుందటండి. దేవుని స్తోత్రం చెప్దాం. ఎవరి దగ్గరికి వస్తుంది? దేవుడా మా అమ్మొద్దు, దేవుడా మా నాన్నొద్దు, మా చుట్టాలు వద్దు, నువ్వే కావాలని అరణ్యంలోకి వెళ్ళిపోతే దేవుడు విడిచిపెట్టలేదట. దేవుడు ఏం చెప్తున్నాడో తెలుసా? నా వాక్యాన్ని నీ దగ్గరికి పంపిస్తాను. ఆయన వాక్యము బాధల్లో నెమ్మదిస్తుంది. ఆయన వాక్యము మనలను జీవింపజేస్తుంది. మనుషుడు రొట్టె వలన జీవించడు కానీ ఆయన నోట నుండి వచ్చే ప్రతి మాట వలన మనిషి జీవిస్తాడు కనుక ఆ వాక్యమే మనల్ని బ్రతికిస్తుంది. ఇప్పుడు యోహాన్ని ఏం బ్రతికిస్తుందో తెలుసా? వాక్యము అరణ్యములో బ్రతికిస్తుంది. దేవుని సహవాసంలో ఎదుగుతున్నాడు, ప్రార్థనలో ఎదుగుతున్నాడు, వాక్యములో ఎదుగుతున్నాడు. ఎంతవరకు తెలుసా? ఇశ్రాయేలీయులకు ఆయన కనపడేంత వరకు
అరణ్యములో ఆయన ఎదుగుతూ ఉన్నాడు. దేవుడు కూడా మనము అలాగే ఎదగాలని కోరుతున్నాడు. యేసయ్య ఒంటరిగా కొండ మీదకి వెళ్ళిపోయాడట. అన్ని చోట్లకి శిష్యులను తీసుకెళ్ళేవారు. ఒక చోట చెప్ప పెట్టకుండా ఆయన ఒంటరిగా కొండ మీదకి వెళ్ళిపోయి ఏం చేసేవారంట? ప్రార్థన చేసుకునేవాడంట. ఒంటిగా ప్రార్థించి ఉపవాసములు చేసి, ఆయన ఒంటరిగా వెళ్ళి ప్రార్థన చేసి ఉపవాసం చేసి మన కొరకు, మన రక్షణ కొరకు ఆయన ప్రార్థన చేసేవాడట. కానీ దేవుడు మనతో మాట్లాడదామంటే మనం ఒంటరిగా దొరకట్లేదు. దేవుడు మనతో సహవాసం చేద్దామంటే మనం ఒంటరిగా దొరకట్లేదు. అందుచేతనే యేసు ప్రభు వారు మత్తయి సువార్తలో చెప్పారు, నువ్వు ప్రార్థన చేయునప్పుడు నువ్వు గదిలోనికి పోయి, చెప్పండమ్మా, గదిలోనికి పోయి 10 మందితో కలిసి తలుపు వేసుకుని ప్రార్థన చేయమని చెప్పాడా? నువ్వు అక్కడవే గదిలోనికి పోయి ప్రార్థన చేసుకో. మీ ప్రార్థన వృధా కాదు. మీ ప్రార్థన వృధా కాదు. దేవుడు ఒక్కడో గదిలోకి వెళ్ళిపోయి ఎందుకు ప్రార్థన చేయమంటున్నాడు? నువ్వు బయట ఒక్కడు ఎక్కడ దొరకట్లేదు, నీతో మాట్లాడదామన్నా, నీతో సహవాసం చేద్దామన్నా, నీ దగ్గరికి వాక్యం పంపిందామన్నా నువ్వు ఒంటరిగా దొరకట్లేదు. నువ్వు ఎప్పుడైతే గదిలోనికి పోయి తలుపేసేసుకున్నావో దేవునికి నువ్వు ఒంటరిగా దొరుకుతావు. తన వాక్యాన్ని పంపించి నిన్ను బ్రతికిస్తాడు. అందుచేత అప్పుడప్పుడు మనమందరం కూడా ఏం తీసుకోవాలో తెలుసా? ఒంటరితనము అనేటువంటిది తీసుకోవాలి. ఒంటరితనములో దేవుడు ఆదరణ. యాకోబు అందరిని పంపేశాడు, వాళ్ళ అన్నయ్యని చంపేస్తాడేమో అని, వాళ్ళ అన్నయ్య చంపేస్తాడేమో అని పనులను పంపించేశాడు, గిఫ్ట్లు పంపించేశాడు, మందలను పంపించేశాడు, ఆయన పిల్లల్ని కూడా పంపించేశాడు, పిల్లల్ని కూడా పంపించేశాడు. వాక్యం చెప్తుంది యాకోబు ఒక్కడే మిగిలిపోయెను. ఇంతమంది గలవాడంట, ఒక్కడే మిగిలిపోయాడట. ఆ రాత్రి యాకోబును దర్శించడానికి దేవుడు వచ్చాడట. యాకోబును దర్శించడానికి దేవుడు వస్తే ఆ దేవుడిని యాకోబు పట్టుకుని పెనుగులాడుతూ ఉన్నాడు. నీవు నన్ను దీవించే వరకు నేను విడువను. దొరకవనైనా నాకు ఒంటరిగా దొరకవు. ఒంటరిగా దొరికినటువంటి నన్ను దీవిస్తేనే కానీ నిన్ను వదలను. దీవెనంటే మనం అనుకుంటాం ఎంతసేపు డబ్బు, ఐశ్వర్యము, సంపద అనుకుంటాం. అవన్నీ ఉన్నాయి యాకోబుకి. కానీ యాకోబుకి ఒక లోటు ఉంది. అదేంటో తెలుసా? దేవుని దీవెన లోటుగా ఉంది. అది దీవెన ఇచ్చేంతవరకు నేను విడిచిపెట్టనన్నాడు. ఆ రోజు రాత్రి దీవెన పొందుకున్నాడు. దేవునితో పెనుగులాడి దీవెనను సంపాదించాడు. అప్పుడప్పుడు మనకు ఒంటరి ఉపవాసం, ఒంటరి ప్రార్థన, ఒంటరి సహవాసం చాలా అవసరమైనటువంటి సంగతిని నేను మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. యోహాను అరణ్యపు మనిషి. ఆ మనిషి దగ్గరికి దేవుడు ఏం పంపించాడంట? వాక్యాన్ని పంపించాడట. నీవు 1 సంవత్సరమే నా కొరకు అప్పటికి తెలియదు యోహానికి 1 సంవత్సరమే పరిచర్య చేయాలని. నువ్వు నాకు చేయవలసిన పరిచర్య 1 సంవత్సరమే. కానీ ఆ 1 సంవత్సరం పరిచర్య కొరకు దేవుడు ఇన్ని సంవత్సరాలు తన వాక్యాన్ని పంపించి యోహానును జీవింపచేస్తూ ఉన్నాడు అనేటువంటి విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. అందరూ మీటింగ్లు ఎక్కడ పెడతారండి? అందరూ మీటింగ్లు ఎక్కడ పెడతారు? సిటీల్లో పెడతారు. అలా దారంటే వెళ్ళి వాళ్ళు ఆగినా బుడ జనం కింద కనపడతారని, జనం అందరూ ఎక్కువ ఉంటారని. ఎవడన్నా వచ్చి మాసంలో మీటింగ్ పెడతాను చూసారా? ఎవడన్నా వచ్చి పల్లెటూరులో మీటింగ్ పెడతాను చూసారా? చూడరు. పెద్ద పెద్ద టీవీలో కనపడే వాళ్ళు, వాల్ పోస్టుల మీద కనపడే వాళ్ళు అందరూ ఏం ఎంపిక చేసుకుంటారు? సిటీలని ఎత్తుక్కుంటారు. యోహాన్ గారు మీటింగ్లు ఎక్కడాడు? అరణ్యములో యోర్దాను నది ఒడ్డున పెట్టాడట. జనములు నీ వెలుగు నద్దకు పరిగెత్తుకుని వచ్చేదరట. వెలుగు ఎక్కడుంటే అక్కడికి పురుగులు ఎలాగొచ్చేస్తాయో, జనమందరూ కూడా, అది అరణ్యమైనా కానీ మనుషులు పరిగెత్తుకుని వచ్చి ఆయన యొక్క మాటలు వినేటువంటి వారు. రెండవది యథార్థత. మన సేవలో అబద్ధాలతో బ్రతకూడదు. అబద్ధాలతో బ్రతికితే మా పాస్టర్ గారు నిలబడిన కాంచి అబద్ధాలే చెప్తాడు అనుకుంటారు. అవునా కదా?
నాకు విలువ లేనప్పుడు నా మాటకు విలువ ఏముంటుంది? అంచేత కొంతమంది దేవుని భక్తులము అని ప్రార్థన చేసే వాళ్ళని కొంతమంది కదిపినప్పుడు నోరు ఇప్పితే అబద్ధమే. ఇంకా నువ్వు భక్తుడు ఎలాగవుతావు? బాప్తిస్మకుడైన యోహాను ఎవరనుకుంటున్నారు? ఇతను ఒక వింతైనటువంటి మనిషి, కానీ అతను బలమైన దేవుని యొక్క వాక్యాన్ని ప్రకటన చేశాడు. ఎప్పుడు నువ్వు వాక్యాన్ని ధైర్యంగా చెప్పగలవంటే, నువ్వు యథార్థంగా ఉన్నప్పుడే దేవుని వాక్యాన్ని నువ్వు ధైర్యంగా చెప్పగలవు. నీవిలో పాపమంతా పెట్టుకుంటే, నీలో అబద్ధపు బతుకు పెట్టుకున్నట్లయితే, దేవుని యొక్క వాక్యాన్ని నువ్వు బలంగా ఎలాగా మాట్లాడగలుగుతావు? ఈయన ఎలాంటి బట్టలు వేసుకున్నాడు తెలుసండి? కొంతమంది సూటు బూట్ వేసుకుంటుంటేనే కానీ అసలు ఆ వీడియోలో ఎక్కట్లేదు. ఒక ఆయన ఎప్పుడు సూటు బూట్ వేసుకునే వాక్యం చెప్తాడండి. ఒక వీడియో వింటున్నాను నేను, వెంటనే అంటున్నాడు, మీరు చక్కగా కూర్చున్నారు కానీ నాకు ఒళ్ళంతా జలదరించిపోతుంది, ఈ లోపల ఎంత నలిగిపోతున్నానో మీకు ఏం తెలుసు అని చెప్తున్నాడు. దేని గురించి? కోటు గురించి చెప్తున్నాడండి. నిన్ను అంత కోటు వేసుకుని నలిగిపోమని ఎవడు చెప్పాడు? కోట వేసుకుని నలిగిపోమని ఎవడు చెప్పాడు నీకు? కోట వేసుకోకపోతే మాట వినరా? యోహాను గారి డ్రెస్ ఏంటో తెలుసా? ఒంటె చర్మముతో చేయబడినటువంటి దాన్ని కప్పుకున్నాడంట. అసలు చూడటానికి ఈ యొక్క ఒంటె చర్మంతో తన యొక్క ఒళ్ళుని కప్పుకున్నవాడు ఎలా కనపడతాడు మీకు? ఎలా కనపడతాడు? ఎంత ఎటకరంగా కనపడతాడు? ఈయన ఏంటంటే, ఎవడు నా వంక చూడకూడదు, చూసే వాళ్ళందరూ కూడా నేను ఎవరి గురించి అయితే చెప్తున్నానో ఆయన వైపుకు చూడాలని చెప్పి ఆయన ఏం చేస్తున్నాడనంటే, అతని యాసమైనా అతని వేషధారణ అయినా అది ఎలాగుందనంటే మనుషులందరికీ కూడా భిన్నంగా ఉంది. కానీ నేను కాస్ట్లీగా కనపడాలి, సూట్ వేసుకుని కనపడాలి, బూట్ వేసుకుని కనపడాలి, టై కట్టుకుని కనపడాలి అనేటువంటి రీతిలో అతను విధానం లేదు. కొంతమంది అయితే ఒక విధమైన డ్రెస్ వేసుకుంటేనే కానీ స్టేజ్ మీదకి ఎక్కరు, ఒక విధమైనటువంటి రీతిలో ఉంటారు. ఒక ఆయన టీవీలో ప్రసంగం చేసి ఆయన వేసుకున్నటువంటి టీ షర్ట్ అంట 150,000 అంట. ఆయన వేసుకున్న టీ షర్ట్ 150,000 అంట. ఈ డబ్బులన్నీ ఎక్కడి? విశ్వాసాలు ఇచ్చినాయే కదా, జనాలు ఇచ్చినాయే కదా. ఆ 150,000తో మనం ఏం చేయొచ్చు? దేవుని సేవ చేసేటువంటి వాడికి ఒక మోటార్ సైకిల్ కొనిచ్చివ్వచ్చు, లేకపోతే ఒక చర్చి కట్టివ్వచ్చు, లేకపోతే కొన్ని ఊర్లో సువార్త చెప్పవచ్చు. కానీ ఆయన దేనికోసం ఖర్చు పెడుతున్నాడు? ఒక టీ షర్ట్ కోసం ఖర్చు జనాలు ఇచ్చేవాళ్ళు కూడా అలటోళ్ళకి ఇస్తారు. కష్టపడి చెమటూర్చి సేవ చేసేవాడికి ఎవడెవడో. కానీ ఇలాంటి వాళ్ళకి మాత్రం ఏం చేస్తారంటే, గొప్ప వచ్చేద్దని నాతో ఫోటో దిగితే 10,000 అన్నాడు ఒకడు. లైన్ ఎట్టేశారంటే ఇంక లైన్. వీటితో ఫోటో తీసుకుంటే వీడేం పర్లోకంలోకి వెళ్ళిపోతాడా ఏంటి? రావులపాలెంలో మీటింగ్లు ఎట్టండి, నాతో ఫోటో తీసుకుంటే 10,000 అన్నాడండి. ఆ 10,000 ఇచ్చి ఫోటో తీసుకోవడానికి పెద్ద లైన్ అండి. ముందు 10,000 ఇవ్వాలి, ఆయన పక్కన నిలబడాలి, ఓ టిక్ అనిపించాలి, మళ్ళీ వెళ్ళిపోవాలి. ఆ 10,000కి పోనీ ఆ 10,000 అంటే మనం ఒక వారం భోజనం పెట్టిచ్చా చెప్పండి? కానీ జనాలకు ఎర్రన్నమాట. పెద్దోడి దగ్గర నేను పక్కన నిలబడి ఫోటో తీసుకున్నానండి. ఆలోచన చేయమని మనం చేస్తూ ఉన్నాను. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని యొక్క వాక్యం వినిచున్నటువంటి వారులారా, ఈ యొక్క యోహాను యొక్క డ్రెస్ ఏంటి? ఇలాంటి డ్రెస్ వేసుకున్నవాడు మాట్లాడితే ఎవడు వింటాడు? కానీ ప్రజలు వింటున్నారు. ఎందుకనంటే అతను చెప్పేటువంటి మాటల్లో ఏముందనంటే యథార్థత ఉంది. ఒక అద్భుతం చేయలేదు, ఓ పుస్తకం రాయలేదు, పబ్లిసిటీ లేదు, ఏమీ లేదు. కానీ అతను చెప్తూ ఉంటే ప్రజలు వింటూ ఉన్నారు. ఎందుచేతనంటే ఇతను దేవుని చేత పంపబడినటువంటి మనుష్యుడు అనేటువంటి విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను.
కనుక మనం ఎలా ఎక్స్ప్లెయిన్ చేస్తాం ఈ ప్రస్తుత ప్రజలకును ఆయన యొక్క పరిస్థితిని మనం ఎలా ఎక్స్ప్లెయిన్ చేస్తాం? యేసుప్రభువు వారు చెప్పారు మత్తయి సువార్త 11వ అధ్యాయము 7-8 వచనాల్లో, మీరు వెళ్ళిపోవచ్చుండగా యేసు యోహానును గూర్చి జనసమూహములతో ఇలాగూ చెప్పసాగెను, మీరేమి చూచుటకు అరణ్యములోనికి వెళ్ళితిరి? గాలికి కదలుచున్న రెల్లునా? మరియు ఏమి చూడ వెళ్ళితిరి? అడవిలోకి వెళ్ళి చూస్తే మీకు, అరణ్యంలోకి వెళ్ళి చూస్తే మీకు ఏం కనపడుతుంది? అరణ్యము అడవి కాదండి, అరణ్యం. అరణ్యంలో ఏం కనపడుతుంది? అక్కడక్కడ దుబ్బుగడ్డి ఉంటుందా, దుబ్బుగడ్డి గాలికి ఊగుతూ ఉంటుంది, అదే కనపడుతుంది. అది చూడడానికి వెళ్ళారా మీరు అరణ్యంలోకి? సన్నపు బట్టలు ధరించుకున్న మనుషున్నా చూడటానికి వెళ్ళారు? ఇదిగో సన్నపు బట్టలు ధరించుకున్న వారు రాజగృహములో ఉందుదురు కదా. పట్టు వస్త్రాలు వేసుకున్నవాడు రాజగృహంలో ఉంటారు కదా. కానీ మీరు అరణ్యంలో ఎవరిని చూడడానికి వెళ్ళారు? ఒంటె చర్మము కప్పుకొని దేవుని యొక్క వాక్యము ప్రకటించుచున్న యోహాను దగ్గరికే వెళ్ళారు. ఎందుకంటే అతని మాటలలో యథార్థత ఉంది. మీరు సందాలు ఎవరండి అనలేదు, నాకు పబ్లిసిటీ చేయండి అనలేదు, జనాలను పోగు చేసుకుని రండి అనలేదు. అరణ్యములు అతను కేక వేస్తున్నాడు. ఆ కేక వినటానికి లక్షల కొలిది మనుషులు వచ్చి వింటున్నారు. ఏమన్నా తెలుసా? పరలోక రాజ్యము సమీపముగా ఉన్నది కనుక మీరందరూ కూడా మారు మనస్సు పొందండి అని చెప్తూ ఉన్నాడు. మూడవది క్లారిటీ. ప్రతి మనిషికి ఒక స్పష్టత అనేటువంటిది ఉండాలి. చిన్నపిల్లల దగ్గరికి వెళ్ళి మీరు చదువుకుంటున్నారు, కొంతమంది పాస్ అవ్వరు. నువ్వేమవుదాం అనుకుంటున్నావు అంటే ఏమవుతానో నాకే తెలియదండి. అప్పుడు మనకి ఏమనిపిస్తారు? వీళ్ళు అసలు క్లారిటీయే లేదు. చిన్నప్పటి నుంచే మనకు తెలియాలి, మనం డాక్టర్ అవుతామా, లాయర్ అవుతామా, లేకపోతే ఏమవుతామా అనేటువంటిది మీకు ఒక క్లారిటీ ఉండాలి కదా. ఎందుకు చదువుతున్నావో అనేటువంటిది ఒక క్లారిటీ లేకపోతే, చూడండి, మనం రాజమండ్రి బస్సు వస్తుంది, కాకినాడ బస్సు వస్తుంది మనకి. అక్కడ బస్సు ఎక్కనాక నిలబడ్డా, ఏ ఊరు వెళ్తామంటే ఏ ఊరు వెళ్తాను నాకే తెలదంటే ఏమంటారు? ఏ ఊరు వెళ్తాను నాకే తెలదనంటే నీకేం లేదన్నమాట, క్లారిటీ లేదు. కానీ బాప్తిస్మకుడైనటువంటి యోహానుకు ఒక క్లారిటీ ఉంది. ఏంటా క్లారిటీ అంటే, రాబోయే మెస్సయ్యను నేను కాదు, రాబోయేటువంటి మెస్సయ్య నా వెనకాల రాబోతున్నాడు, నేను ఆయనకు మార్గము సిద్ధపరచడానికి వచ్చాను కానీ నేను మెస్సయ్యను కాదు అనేటువంటి క్లారిటీ ఉంది. జనం మొక్కుతున్నారు కదా అని మొక్కించేసుకోకూడదు మనిషి. ఎందుకంటే ఈరోజు ఒక వార్త చదివానండి తెల్లవారుజామున. అదేంటో తెలుసా? ఓ పాస్టర్ గారు అన్నారంట, నేనే యేసుక్రీస్తుని అన్నాడంట కెన్యా దేశంలో. ఏమన్నాడటండి? నేనే యేసుక్రీస్తుని అన్నాడట. ఈయన అన్నాడు, విశ్వాసులు నమ్మారు. నమ్మిన తర్వాత ఇప్పుడు ఈయన పోలీస్ స్టేషన్లోకి వెళ్ళి పోలీసుల దగ్గర శరణు వేడాడు. ఆ పోలీసుల్ని శరణు వేడాడు. ఏమని తెలుసా? అయ్యా నన్ను కాపాడండి అని పోలీసుల్ని ఆశ్రయించాడు. నేనేమో యేసుప్రభుని అన్నాడు, ఇప్పుడు పోలీసుల దగ్గరికి వెళ్ళి నన్ను కాపాడండి అని ఎందుకు అడిగాడు అని అంటే దాని వెనకాల విషయం ఏంటంటే, వీళ్ళు అంటున్నారంట, యేసయ్యను ఎలా సిలువ వేశారో అలాగే ఎత్తామండి మిమ్మల్ని. యేసయ్యని ఎలా సిలువ వేస్తారో అలాగే ఎత్తామండి మిమ్మల్ని, 3వ దినాన్ని లెగిసి రావాలండి అన్నారంట. ఇదేమన్నా ఈజీ పనా? యేసయ్యని అంటాం సులువే, యేసయ్యలాగా సిలువ ఎక్కడం ఏమన్నా ఈజీయా? బాబీలు ఎక్కడ సిలువేసేస్తారు అనుకుని పోలీసుల దగ్గరికి వెళ్ళి నన్ను కాపాడండి, నేను యేసుక్రీస్తుని కాదు, నేను నా నుంచి నమ్మించారండి, నేను చస్తే మళ్ళీ వెనక్కి రానండి. అంచేత మనకంటూ ఒక స్పష్టత కావాలి. మనం ఎవరమో, మనమందరం ఎవరమనంటే సూచికలము. మనమందరం ఎవరి వైపు చూపించారంటే ఆయన 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 ఆయన
అని మనమందరం ఎవరిని చూపించాలి? యేసయ్యను చూపించాలి. అంతేగాని నేను ప్రార్థన చేస్తే ఇలా జరిగిపోతుంది, నేను ప్రార్థన చేస్తుంటే అలా జరిగిపోతుంది అని మిమ్మల్ని చూపించుకుంటే మీరు ఎవరనంటే దెయ్యం బిడ్డలే కానీ దేవుని బిడ్డలు కాదు. ఒక్కొక్కరికి ఒక్కొక్క నమ్మకం ఉంటుంది, నేను కాదంటలేదు. ఒక ఆవిడ మూలస్థానం నుంచి మనం చచ్చుకొస్తుందండి. ఆవిడకి ఎప్పుడు భయం వేస్తే అప్పుడు ఫోన్ చేసేస్తుంది నాకు. ఎప్పుడు భయం అని అంటే ఆవిడకి రాత్రి 2 గంటలకు భయం వేసింది అనుకోండి, 2 గంటలకు ఫోన్ చేసేసి అయ్యగారు ప్రార్థన చేయండి అన్నాడు. నాకు ఇసుకొచ్చేసి బ్లాక్ చేసేసాను నెంబర్. ఎందుకనంటే ఆవిడకి ఎప్పుడు భయం వేస్తుందో, నేను కాసు కూర్చో ఫారెన్ వెళ్తాను, ఆ ఫారెన్లో ఇప్పుడు భయం వేస్తుంది నేను అక్కడ ఉండగానే. చేస్తే నిమిషానికి 80 రూపాయలు వద్దు అక్కడ, నేను రిసీవ్ చేసుకుంటే కాలు. ఓకే, పాస్టర్ గారు అయితే మాత్రం ఇప్పుడు ఏదైనా సాగుబోతుకుల మధ్య ఉన్నారనుకోండి, అమ్మా సాగుబోతుకుల మధ్య ఉన్నారనుకోండి, అండ్ అయ్యగారు అర్జెంట్గా హాస్పిటల్ తీసుకెళ్ళిపోతున్నామండి, కొంచెం ప్రార్థన చేయండి అంటే దాంట్లో అర్థం ఉంది. నీకు అర్ధరాత్రిగా భయం వేసి ప్రార్థన చేస్తే నీ భయం వల్ల నాకు అసలు నిద్ర పట్టదు. ఆ నిద్ర పట్టినప్పుడు నువ్వు ఫోన్ చేసేవాడికి నీ కోసం నేను లేగితే నాకు ఇంకా అసలు నిద్ర పట్టదు. దానివల్ల బీపీ నాకు. అని చేత కొంచెం కామన్ సెన్స్ ఉపయోగించాలి ఎక్కడ ఏం చేస్తున్నాం అనేటువంటిది. అంచేత రాబోయే మెస్సయ్యను నేను కాదు, నేను ఆయనకు మార్గాన్ని తప్పుకోండి ఆయన వెనకాల వస్తున్నాడు అని మార్గాన్ని సిద్ధపరిచేవాడిని మాత్రమే. అరణ్యములో ఒక కేక వినబడుతుంది. ఆ కేక ఎవరిది అనుకుంటారు? బాప్తిస్మకుడైనటువంటి యోహాను యొక్క కేక. మనమందరం కూడా ఎవరమనంటే, పాస్టర్లైనా విశ్వాసులైనా మనమందరం ఎవరమనంటే, మనమందరము యేసు వైపుకు చూపించవలసిన. మీకు మండుటంటే కరెక్ట్, ఏసీల్లో పనిచేయరు మీరు, వచ్చేవారి నుంచి ఏసీ లేకుంటారు. వీళ్ళకి మండుటంటే కరెక్ట్, వీళ్ళకి అందరూ కూర్చోబెట్టి చెప్తే బెటర్ వీళ్ళకి మంచి. ఎందుకంటే దేవుడు అన్నాడు పందిని తీసుకెళ్ళి కుక్క ముచ్చలు చల్లద్దు అన్నాడు. అదనమాట మన మెంటాలిటీ. ప్రియ దేవుని బిడ్డలారా, మనకంటూ ఒక క్లారిటీ రావాలి. మీరు పశ్చాత్తాపడండి, మీరు మారు మనసు పొందండి, పరలోక రాజ్యము సమీపంగా ఉంది. ఈయనకు ఒక క్లారిటీ ఉంది. అంచేత మనం అందరం ఏం చూపించాలి? విశ్వాసులు పాస్టర్ వైపు చూపిస్తే పాస్టర్ ఎవరి వైపు చూపించాలి? దేవుడి వైపు చూపించాలి. మనందరం సమిష్టిగా యేసు వైపుకు చూడమని చెప్పాలి. విశ్వాసమునకు కర్తయు దాన్ని కొనసాగించేటువంటి యేసు వైపుకు చూస్తూ మన ముందున్నటువంటి పందిరకములో ఓపికతో పరిగెత్తుదాము. 4వది, యోహానులో ఉన్నటువంటి 4వ లక్షణం ధైర్యము. మన భక్తి, మన యథార్థత, మన నిజాయితీ మనకేం పుట్టిస్తుంది అంటే మనలో ధైర్యము పుట్టిస్తుంది. మామూలు వాళ్ళకి ఏమన్నాడు తెలుసా? పరలోక రాజ్యం సమీపంగా ఉంది, మీరు మారు మనసు పొందండి అని మామూలు వాళ్ళకి చెప్పాడు. శాస్త్రులకు పరిచయులకు ఏం చెప్పాడంటే, సర్ప సంతానమా, రాబోవు ఉగ్రత దినము నుండి మిమ్ములను తప్పించువాడు ఎవడు? సర్ప సంతానం అని అంటే సర్పం గుర్తుందా మీ అందరికీ? ఆదికాండం 3వ అధ్యాయంలో ఆదాము అవ్వలను మోసం చేసినటువంటి ఆ సర్ప సంతానం మీరు. ఆ సంతానమైనటువంటి మీరు రాబోయే ఉగ్రత దినము నుండి మిమ్మల్ని ఎవరు తప్పించగలరు? ఇంత ధైర్యముతో కూడినటువంటి వర్తమానం. ఓ పాస్టర్ గారు చెప్పారండి, ఆ చర్చిలో ఒక ఆవిడ నెల 5,000 దశంభాగం ఇస్తుందట. నెల 5,000 దశంభాగం ఇస్తే ఆవిడ పాపంలో బ్రతుకుతుందంట. కుక్క నమ్మిన డబ్బులు, వ్యభిచారం చేసిన డబ్బులు నాకు ఇవ్వద్దని దేవుడు చెప్పాడు. కుక్కలు నమ్మితే మనం దశంభాగం ఇవ్వకూడదు. వ్యభిచారం చేసి అటుకొచ్చి ఆ డబ్బులు అటుకొచ్చి దేవునికి వేయకూడదు. ఈవిడి దౌర్భాగ్యమైన బ్రతుకుతుందంట. నెలకు 5,000 కరెక్ట్ కట్టుకొచ్చేసి దశంభాగం ఇస్తుందట. పాస్టర్ గారు అంటున్నారు ఏమని తెలుసా? కొంచెం కంటించి చెప్దామంటే భయం అవుతుందండి, మా చర్చిలో ఎక్కువ ఇన్కమ్ ఇచ్చేది, ఎక్కువ సందలు ఇచ్చేది ఆవిడండి, అందుకు కొంచెం ఖండించి చెప్దామంటే నాకు ధైర్యం సరిపోవట్లేదండి. నేను దేవుడు ఎక్కువ డబ్బు ఎక్కువ అని అడిగాను. నేను ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడితే కొంతమందికి మండిపోద్ది. ఎమ్మాయి మార్గములో యేసు ప్రభువారు ఇద్దరితో మాట్లాడారు.
యేసయ్య వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళు అంటున్నారు, ఆయన మనతో ఉండి మాట్లాడుచుండగా మన హృదయములు మనలో మండలేదా? దేవుడు వాక్యం ఏం పుట్టింతది? మంట పుట్టింతది. మంట వచ్చినాడు పోతే పోనివ్వండి. ఆ మంట ఎందుకు పుట్టిందో తెలుసా? నువ్వు బాగుపడతావని. నువ్వు ఏ సంఘస్థులు, ఒకసారి నేను నమస్కారం చెప్పాను బాబు, ఇంకో సంఘానికి వెళ్ళే వాళ్ళు ఉంటే జాగ్రత్తగా వెళ్ళిపోండి బాబు మీకు నమస్కారం అని ఒక ఫ్యామిలీ మానేసింది. ఐఎమ్ హ్యాపీ. ఎందుకంటే అక్కడికి వెళ్ళి అక్కడ సంఘస్థులు, ఇక్కడికి వచ్చి ఇక్కడ సంఘస్థులు, చచ్చినప్పుడేం మనం సంఘస్థులు. సమాజ్ చేయడానికి మనం కావాలి. వీళ్ళు బతుకున్నాను చెప్పడం అక్కడో గొంతుకి ఇక్కడో గొంతుకు వేస్తారు. వీళ్ళకి అసలు ఏ సంఘస్థులో వీళ్ళకే క్లారిటీ లేదు. ఎవడొచ్చేయాలో వాళ్ళకే క్లారిటీ లేదు. మీకు అర్థమైందా? ఓ సంఘానికి ఉన్నామంటే సంఘానికి కట్టుబడి ఉండాలి. ఓ నీతికి నిజాయితీకి కట్టుబడి ఉండాలి. కట్టుబడి లేనప్పుడు నువ్వు వెళ్ళిపోవడమే నీకు నచ్చిన సంఘానికి. కానీ లాస్ట్ నుంచి మమ్మల్ని అడగండి, మీరు మాకు సమాజ్ చేయండి, మాకు కోటలు ఎట్టుందని. దేవుని వాక్యం ఉన్నది ఉన్నట్టుగా చెప్తే కొంతమందికి మంట ఎక్కిపోద్ది. మంట ఎక్కిపోయిన వాళ్ళు మానేసిన వాళ్ళు మానేస్తారు. కానీ మంట ఎందుకో తెలుసా? నిన్ను శుద్ధి చేయటానికి. మంచి బంగారం తీసుకెళ్ళండి ఎక్కడ వేస్తున్నాడండి? అగ్నిలో వేస్తున్నాడు. ఎందుకు? శుద్ధమైనటువంటి బంగారంగా మారాలని, అంతే కానీ బంగారం చెడిపోవాలని కాదు. ఆ మంట నిన్ను బాగు చేస్తుంది. రాహాబు అనబడేటువంటి వేశ్య సాక్ష్యం చెప్తుంది దేవుడి గురించి. మీ దేవుడు చేసిన శూర కార్యములను మేము వినినప్పుడు మా గుండెలు కరిగిపోయినాయి. వేశ్య గుండు కూడా దేవుని చేసిన కార్యాలను విన్నప్పుడు కరిగిపోయినాయి అంట. నీ హృదయం కరగాలి దేవుని వాక్యం విన్నప్పుడు. ధైర్యముగా దేవుని యొక్క వాక్యాన్ని ప్రకటన చేయాలి. మనలోను సొల్లు, మనలోను బొల్లు ఉంటే మనమే వాక్యం చెప్తాం. ఇంకా రాజు దగ్గరికి వెళ్ళి ఏమన్నాడు తెలుసా? ఏ రోజు నీ సహోదరుడైన భార్యను, నీ సహోదరుని భార్యను నువ్వు ఉంచుకుంటాము, అది నేరం. రాజు దగ్గరికి వెళ్ళి ఎవడని చెప్పగలరా? తత్త మా అమ్మమ్మ ఆడిచ్చి ఏదో మెతుకుల కోసం చేతులు నలుపుతారు తప్ప రాజుని ఎదిరించి ఎవడన్నా మాట్లాడగలరా? రాజు దగ్గరికి వెళ్ళి ధైర్యంగా చెప్పాడు, నీ సహోదరుని భార్యను నువ్వు ఉంచుకున్నావు, అది నేరం, దేవుని దృష్టిలో కరెక్ట్ కాదు. కరాఖండిగా చెప్పాడు. ఇంకొకటి పిల్లాన్ని ఎవడన్నా తీసుకొచ్చేసాడు ఉంచుకుంటే ఆడు దశంభాగం పెడుతున్నాడు కదని, ఏం పర్లేదు బాబు నువ్వు చేస్తే కరెక్ట్ అని చెప్తామా? మాట్లాడరేంటి? పర్లేదు బాబు నువ్వు ఎంతమంది అన్నా తీసి తెచ్చుకో, నువ్వు మాత్రం ఇచ్చేదేదో ఉన్నదో, ఈ దిక్కుమాల డబ్బు ఏమైనా మేదేసుకుని పోతామా? నువ్వు వాక్యం కోసం నిలబడితే అది అగ్నిలాగా కాలుతుంది, పాపం చేసినటువంటి వారిని దహిస్తుంది, సరిచేస్తుంది, దేవుని బిడ్డలుగా మనల్ని సమకూరుస్తుంది అనేటువంటి విషయాన్ని మీరందరూ కూడా గమనించాలని నేను మనవి చేస్తూ ఉన్నాను. మెత్తగా చెప్పేటువంటి వాక్యం మెత్తగా దంచితే పశు కొమ్ములు దంచెడతాయా? చెప్పండి. దంచవలసిన చోట గట్టిగా దంచాలి. మెత్తగా వేయవలసిన దెబ్బ మెత్తగా వేయాలి. ఇంతకుముందు అమ్మలక్కలను కేకేసి దెబ్బలు వేయించేవాళ్ళం కదా. పసుపు దంచినాకే పాట పాడుతుంది దంచివరా. ఇప్పుడు ఎవడో అన్నాడు, ఈ ఆడవాళ్ళందరినీ ఎవడ కేకెత్తాడు అని మిషన్కి రోకల్లో బిగించేశాడండి. అది ఇలా తిరుగుతుందండి, దంచుతుంది, ఇలా తిరుగుతుంది, ఇంకోటి దంచుతుంది, ఇలా తిరుగుతుంది. అబ్బయ్య అంత బాగుందో. ఇది మిషన్ కారం కాదు, కొట్టుడు కారం, కొట్టుడు మసాలా అంటున్నాడు. ఎంత టెక్నాలజీ పెరిగిపోయింది చూడండి. పూర్వం ఎలాంటి దెబ్బ వేసేవారో, ఇంతకుముందు మనుషులు వేసేవారు, ఇప్పుడు ఏమేస్తుంది? మిషన్ వేస్తుంది. అది ఒరిజినల్ కారం కాదా? ఒరిజినల్ మసాలా కదా? ఎంత డెవలప్ అయిపోయాం మనం. కానీ వాక్యము బాప్తిస్మకుడైన యోహాను చెప్పినప్పుడు ఏ వాక్యమో ఇప్పుడు అదే వాక్యం. అప్పుడు ఎలా కాలుతుందో ఇప్పుడు ఎలా కాదు. ఇవాళ కాలినా రేపు కాలిపోకుండా ఉంటావు. అక్కడ ఇవాళ కాలినా పర్లేదు, నిత్యము కాలకుండా ఉంటావు. ఈరోజు కాలింది కదా నువ్వు ఎస్కేప్ అయిపోయినట్లయితే అక్కడ నిత్యము కాలుతావు. అక్కడ ఎవడు తప్పిస్తాడు? దేవుని యొక్క వాక్యాన్ని ధైర్యంగా ప్రకటించాడు. ప్రాణాన్ని తీసినా సరే, తల నరికేసినా సరే, తన మాట మాత్రము అయ్యి బాబు నాకు మీరు ఏం చేస్తారో తెలియక అలాగనేసానండి, సంపొద్దుని నన్ను అని కాంప్రమైజ్ అయ్యాడా? నరుగుతావా?
నరుక్కో. నేను మాట మారుతాను అనుకుంటున్నావా? మార్చను. నేను ఏ మాట అయితే పలికానో ఆ మాటకు నేను కట్టుబడే ఉంటాను. ఐదవది, యోహాను యొక్క జీవితంలో మనకేం కనబడుతుందంటే తగ్గింపు. ఆయన హెచ్చించబడాలి, నేను తగ్గించబడాలి. ఆయన చెప్పుల వారునైనను విప్పుటకు నేను యోగ్యుడను కాను. క్రైస్తవ జీవితంలో క్రైస్తవం చెప్పుకుంటున్నటువంటి మనలో ఏం కావాలని అంటే తగ్గింపు అనేటువంటిది మనకు కావాలి. ఏమంటున్నారు తెలుసా? ఇంతమంది జనం వస్తున్నారు కదా, నా గురించి పబ్లిసిటీ చేసుకుందామని ఆయన గురించి చెప్పట్లేదట. నేను వెలుగును గూర్చి సాక్ష్యం చెప్పటానికి వచ్చాను కానీ వెలుగును నేను కాదు. వెలుగును గూర్చి సాక్ష్యం చెప్పడానికి వచ్చాను. ఆ వెలుగు ఎవరనంటే ప్రభు అయిన యేసుక్రీస్తు. అందుకనే ఎప్పుడు ఆయన పైన ఉండాలి. నేను ఎక్కడ ఉండాలి? నేను కింద ఉండాలి. ఏ మనుషులు అనుకుంటున్నాడు ఈ రోజుల్లో నేను కింద ఉండాలని? నేనేం తక్కువ అని పైన ఉండాలనుకుంటున్నారు కానీ కింద ఉండటానికి ఎవడు ఇష్టపడుతున్నాడు? ఈ యొక్క అరణ్యములో వేయబడుచున్నటువంటి ఈ యొక్క కేక, ఈ మస్ట్ ఇంక్రీజ్ అండ్ ఐ మస్ట్ డిక్రీజ్. ఆయన హెచ్చించబడాలి, ఆయన తగ్గించబడాలి. నా గొప్ప కోసం నేను ఏం చేయట్లేదు, నా ఖ్యాతి కోసం నేను ఏం చేయట్లేదు. నేను చేసేదంతా నా వెలుగు కోసమే. నేను చేసేదంతా నన్ను పంపిన వాని కోసమే. నన్ను ఎవరైతే పంపించారో ఆయనను నేను హైలైట్ చేస్తాను కానీ నన్ను ఏమాత్రము కూడా నన్ను నేను హైలైట్ చేసుకోను అని ఎవరిని హైలైట్ చేస్తున్నాడండి? యేసు ప్రభు వారిని హైలైట్ చేస్తున్నాడు. ఈ 5 గుణాలు ఈ యొక్క యోహానుడు, బాప్తిస్మకుడైన యోహానులో మనకు కనబడుతున్నాయి. రాబోయే దినాల్లో ఇంకా యోహాను గురించి నేర్చుకుందాం. ఆయనలో ఉన్నటువంటి ఒంటరితనం నీ దగ్గర ఉందా? నువ్వు ఒంటరిగా దేవునితో గడిపి ఎంతకాలం అయ్యింది? ఆయన దగ్గర తగ్గించుకుని ఎంతకాలం అయింది? స్పష్టత కలిగి నీకు ఎంతకాలం అయ్యింది? ధైర్యం కలిగి ఆయన కోసం మాట్లాడేటువంటి టయాన్ని నువ్వు ఎప్పుడైనా వినియోగించుకున్నావా? ఒకవేళ లేనట్లయితే ఈ యొక్క 5 గుణాలను మన జీవితాల్లో అలవర్చుకుని మనమందరం ఏం చెప్పాలి తెలుసా? యేసయ్య హెచ్చించబడాలి, నేను తగ్గించబడాలి. ఆయన నా జీవితానికి మార్చడానికి వచ్చాడు. ఆయనే నా కాపరి, ఆయనే నా రక్షకుడు, ఆయన నా ప్రభు అని ఈ లోకానికి మనమందరం చాటి చెప్దాం. అట్టి కృప పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ అనుగ్రహించి నడిపించునుగా.